వెళ్ళగా విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూమ్ వరకే ఆయనను అనుమతించారు. ఇక బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం, కేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు తదితరాలపై కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ కొద్దిసేపటి కిందటే బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీస్ కు చేరుకున్నారు. కేటీఆర్ లాయర్ రామచంద్రరావు కూడా కార్యాలయంలోకి వెళ్ళగా విచారణ జరిగే గది పక్కన ఉన్న లైబ్రరీ రూమ్ వరకే ఆయనను అనుమతించారు. ఇక బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం, కేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు తదితరాలపై కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపైన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఇక కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. కేటీఆర్ తో పాటు ఎవరెవరు వస్తున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ తో పాటు తన న్యాయవాది కూడా ఏసీబీ కార్యాలయం కూడా చేరుకోవడం జరిగింది. మరికొద్ది నిమిషాల్లోనే ఏసీబీతో పాటు ఏసీబీలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా కేటీఆర్ ని విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే మరి కొద్ది నిమిషాల్లోనే ఈ యొక్క విచారణ అనేది కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి అంశాలపై ఇటు A1 గా కేటీఆర్ ఉండడం జరిగింది. దాంతో పాటు A2 గా ఐఏఎస్ అధికారి ఉన్నారు, A3 గా ఆ సమయంలో పనిచేసినటువంటి అధికారి కూడా ఉన్నటువంటి బీలన్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో బీలన్ రెడ్డిని నిన్న ఈడీ అధికారులు విచారణ కూడా చేపట్టడం జరిగింది. దాంతో పాటు A2 గా ఉన్నటువంటి అధికారిని కూడా ఇటు నిన్న ఏసీబీ అధికారి కూడా విచారణ చేపట్టారు. దాదాపు 6.5 గంటల పాటు ఇటు ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి అంశాలపై కూడా విచారణ కూడా చేపట్టిన తర్వాత వారి దగ్గర నుంచి కొంత సమాచారం కూడా సేకరించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇద్దరు A2, A3 దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం ఆధారంగానే ఇప్పుడు కేటీఆర్ ని ఇటు ఏసీబీ అధికారులు కూడా విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపు 30 ప్రశ్నలను కూడా కేటీఆర్ ని అడిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే నిన్న కేటీఆర్ హైకోర్టుని కూడా అప్రోచ్ అయ్యారు. హైకోర్టుని అప్రోచ్ అయ్యి తమ న్యాయవాదిని కూడా తమ విచారణలో ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కేటీఆర్ కోరారు. కానీ కేవలం కొంత తాత్కాలికంగానే వారికి ఒక న్యాయవాదిని కూడా అనుమతించారు. వారు కేవలం విచారణ సమయంలో ఉండొద్దు, కానీ విచారణ జరుగుతున్నటువంటి ఆ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ లో తను చూసే విధంగా ఉండాలనేది వారికి అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాదాపు ఒక 15 మీటర్ల దూరంలోనే ఇటు ఏసీబీ అధికారులు కేటీఆర్ న్యాయవాది కూడా ఒక రూమ్ కూడా కేటాయించారు. ఆ రూమ్ లో నుంచి విచారణ జరిగేది ఆ ప్రాంగణం కూడా చూసేందుకు కూడా వీళ్ళు కూడా కల్పించడం జరిగింది. కాబట్టి ఈ విచారణ అనేది ఇప్పుడే ప్రారంభమైంది. కాబట్టి అనేక అంశాలు అంటే ఈ అవకతవకలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇటు A2 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, A3 గా ఉన్నటువంటి బీలన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్ ని విచారించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే సీనియర్ ఐఏఎస్ అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఏసీబీ అధికారులు ఇటు కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ఏదైతే ఏసీబీ కార్యాలయం వద్ద మాత్రం కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చేరుకున్నారు. వారందరినీ కూడా అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్ కి వెళ్లిపోవాలని చెప్పేసి కూడా స్వయంగా కేటీఆర్ ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా వెళ్లిపోవాలని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా అంతా కూడా తమ వైపే ఉంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది, కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతల్ని ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా మండిపడ్డారు. నిన్న హరీష్ రావు కూడా మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మొత్తంకైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అసలు ఏం జరగబోతుంది. కొంతమంది కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు, రిమాండ్ అవుతారని చెప్పేసి కూడా కొంత వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అలర్ట్ అయ్యారు. వారికి ఒకవేళ అరెస్ట్ జరుగుతూ మాత్రం ఖచ్చితంగా ఆందోళన చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కేటీఆర్ ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలోనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారితోటి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడ కూడా ఆందోళన అనేది చేయొద్దు, ఖచ్చితంగా క్లీన్ చిట్ గా నేను బయటకు వస్తాను, నేను జైలు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను, కానీ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని చెప్పేసి కూడా కేటీఆర్ వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దాని తర్వాత
లీగల్ టీమ్ తో కూడా కేటీఆర్ మాట్లాడారు. అంటే ఎటువంటి అంశాలు ఏసీబీ అధికారులు విచారణ చేపడతారు, ఆ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఎటువంటి అంశాన్ని ప్రస్తావించాలి, ఏ విధంగా బిహేవ్ చేయాలనే అంశాన్ని కూడా ఇటు లీగల్ టీం కూడా కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో వారు పక్కాగా నేను క్లీన్ చిట్ గా నేను చెప్పేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ విచారణ అనేది కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే నిన్న ఏసీబీ అధికారులు ఏటుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా విచారణ చేపట్టడం జరిగింది. ఈడీ అధికారులు కూడా విచారణ కూడా చేపట్టినటువంటి నేపథ్యంలో వారు దాదాపు 9 గంటల పాటు విచారణ కూడా జరిగింది. అంటే ఏటుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఇటు ఏసీబీ అధికారులు 6.5 గంటల పాటు విచారించారు. A3గా ఉన్నటువంటి బీలన్ రెడ్డిని ఇటు దాదాపు 9 గంటల పాటు విచారణ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ విచారణ కూడా ప్రారంభమైంది. మేబీ ఈవినింగ్ 6 లేదా 7 అయ్యేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. నవీన్, అలాగే ఏసీబీ లోపల ప్రశ్నించేటట్లున్నాయి. సో ఎలా ప్రశ్నించే అవకాశం ఉంది? దీనికి కేటీఆర్ ఎలా స్పందించే అవకాశం ఉంది? అంటే ఏసీబీ అధికారులు వారి క్వశ్చనింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మామూలుగా ఎక్కడైనా కూడా ఏదో కేసు జరుగుతూ మాత్రం ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్వశ్చనింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఇటు ఏసీబీ అధికారులు ఏసీబీ సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారితో పాటు ఏసీబీ సంబంధించినటువంటి ఇద్దరు మెయిన్ అధికారులు కూడా వారు మొత్తం 4 అధికారులు కేటీఆర్ ని విచారించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ విచారణకు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేశారు. వారికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఎటువంటి క్వశ్చన్లు కేటీఆర్ అడగాలని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ విచారణ కొనసాగుతుంది. కానీ కేటీఆర్ మాత్రం స్పష్టంగా కూడా చెప్తున్నారు, ఎక్కడ అవకతవకలు జరగలేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేందుకే ఈ కార్ రేసింగ్ కూడా తీసుకొచ్చాము. దాదాపు చాలా మంది కూడా ఎంతో అట్రాక్టివ్ గా ఈ యొక్క కార్ రేసింగ్ చూడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లబ్ధి కూడా ప్రభుత్వం కూడా కలిగింది. దాంతో పాటు ఎక్కడ అవకతవకలు జరగలేదని చెప్పేసి కూడా ఒకవైపు కేటీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే అంశాన్ని ఏసీబీ అధికారులు కూడా నేను వివరించి చెప్తానని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏసీబీ అధికారులు కేటీఆర్ ఇచ్చేటువంటి సమాధానానికి వారు సంతృప్తి చెందరా, లేకపోతే ఇవాళ కేటీఆర్ సరిగా సమాధానం ఇవ్వట్లేదు, అడిగిన ప్రశ్నటువంటి అంశాలకి సమాధానం ఇవ్వట్లేదు కాబట్టి మళ్ళీ విచారణ పిలుస్తారా, లేకపోతే అతను ఎటువంటి రెస్పాన్స్ కావట్లేదు కాబట్టి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తారనేది కూడా వేచి నవీన్, అలాగే ఎన్ని గంటలు విచారించే అవకాశం ఉందంటారు? అంటే అది ఆ డిపెండ్ అనేది ఆ ఏసీబీ అధికారుల మీద ఉంటది. దాంతో పాటు ఆ సహకరించినటువంటి వ్యక్తి అంటే కేటీఆర్ ప్రతి సమాధానం అంటే దాదాపు 30 ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా నోట్ చేసుకుంటారు. అక్కడ ఆ వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా తప్పులు జరగకుండా ఎటువంటి మిస్యూజ్ లేకుండా జరిగేందుకే ఏసీబీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి మనం చెప్పలేమంటే ఎంతసేపు అనేది పట్టవచ్చు. దాదాపు మినిమం 6-7 గంటలు అయితే ఈజీగా పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. నవీన్, అలాగే విచారించిన తర్వాత అరెస్టు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే వారు చెప్పిన సమాధానం సరిగా లేకపోతే సంతృప్తి చెందకపోతే మాత్రం ఖచ్చితంగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పై కూడా విచారణ కూడా రేపు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. అంటే ఇటు ఏసీబీ ఇటు హైకోర్టులో ఫాస్ట్ పిటిషన్ కొట్టేసినటువంటి నేపథ్యంలో ఇటు కేటీఆర్ సుప్రీంకోర్టుని కూడా అప్రోచ్ అయ్యారు. దానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు సుప్రీంకోర్టులో కేవేట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే కేవేట్ పిటిషన్ అంటే ఇది ఎవరైనా సరే పిటిషన్ దాఖలు చేసి తమకి అపోజిషన్ ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ కేవేట్ పిటిషన్ ఉంటుంది. కాబట్టి కేటీఆర్ పిటిషన్ ఎప్పుడైతే సుప్రీంకోర్టులో విచారణకు వచ్చేటువంటి సమయంలో మనకు ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా వారు సమాచారం ఇవ్వాలి, తమ వాదనలు కూడా వినాలని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాదులు ఇటు సుప్రీంకోర్టులో కూడా కేవేట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే అరెస్ట్ చేయవద్దు, ఖచ్చితంగా విచారణ కూడా సహకరిస్తారు, నాటు అరెస్ట్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అయ్యారు. కాబట్టి చూడాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో విచారణ రేపు లేదా ఎల్లుండి టేబుల్ మీదకి వస్తుంది కాబట్టి ఆలోపు అరెస్ట్ కూడా జరగవచ్చు, లేకపోతే రేపు మళ్ళీ విచారణ కూడా పిలిచేటువంటి అవకాశం ఉంది. అంటే ఇది డిపెండ్స్ ఆన్ అంటే అది ఉన్నటువంటి ఏసీబీ అధికారులపైనే అది ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.